Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. ఎండాకాలంలో చేసుకోవాల్సిన ముఖ్యమైన పనులు తప్పక ఇలా చేసి చూడండి. మీ గార్డెన్ వర్షాలు పడేసరికి మంచిగా రెడీ అవుతుంది. ఇంకా కొత్తగా సీడ్స్ పెట్టుకోవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ఎండాకాలంలో ఈ ముఖ్యమైన పనులు అయితే తప్పకుండా చేయండి. అవి ఎలా చేయాలి ఏంటనేది వీడియో మొత్తం చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు, ఈదురు గాలులు వర్షాలకి గార్డెన్ అంతా చెల్లా చెదురైపోయింది. నేనైతే ఒక 10 days ఊరు కూడా వెళ్ళాను. వెళ్ళొచ్చిన తర్వాత కూడా గార్డెన్ అంతా చిందరవందరం గాలులు అన్నీ వస్తున్నాయి కదా. అలాంటప్పుడు గార్డెన్లో ఉండే నీట్గా, అంటే ఎక్కడ వాటర్ స్టోర్ అవ్వకుండా మన ఫ్లోర్ కూడా అంటే పాడవకుండా చూసుకోవాలి కదా. ఎక్కడ కూడా మట్టి, ఈ వర్షాలకి ఏంటంటే మట్టి మొత్తం చిందరవందరం అయి పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంకంతా నీట్గా ఆకులంతా కూడా ఊడ్చేసుకొని మొక్కలన్నీ కూడా చిన్న చిన్నవన్నీ ఒక సైడ్కి పెట్టేస్తూ ఈ ఎండాకులతోని మంచిగా కంపోస్ట్ అనేది చేసుకోవచ్చు. మన గార్డెన్లో దొరికే ఎండాకులు, కిచెన్ వేస్ట్ ఇలాంటివి, మామూలుగా బయట దొరికే ఆనియన్ పొట్టు, ఇప్పుడు వచ్చే మామిడికాయ మనం తినేస్తూ ఉంటాం కదా, మామిడికాయ పిక్ అది పొట్టు అవన్నీ ఉంటాయి కదా, సీడ్స్ ఇవన్నీ కూడా వేసి కంపోస్ట్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇంత నేను ఊరు వెళ్ళే ముందే చేసి వెళ్ళాను. అయినా కూడా వర్షానికి ఇంకేంటంటే ఈదురుగాలులు ఇవన్నీ వస్తుంటాయి కదా, వాటికి ఇష్టం వచ్చినట్టుగా మొత్తం పడిపోయి మట్టి కూడా ఇవి పెద్ద పెద్ద చినుకులు పడినప్పుడు కుండీలో మట్టి కూడా బయటకు చితిలి పడుతూ ఉంటుంది. ఇంకా నేను 5:30కి స్టార్ట్ చేస్తే ఇంకా 7:30 వరకు కూడా ఇంక ఇదంతా క్లీనింగ్ అయిపోయింది. అంతా కూడా చాలా ఈవినింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా డే అంతా ఎండ ఉంటుంది కాబట్టి ఇదంతా చూడండి, ఇదంతా ఒక పక్కకి వేసేసి ఇలాగే ఉంచాలి. ఇదంతా ఎండిపోయేంత వరకు ఇలా కొంచెం వాటర్ చల్లుతూ ఉంటే మంచిగా అది మెత్తబడిపోతుంది. ఇంకా అంత ఆకులు ఎండిపోయి ఉంటాయి కదా, అవన్నీ మెత్తబడితే ఆకులు చల్లేసి వీటిపైన బరువు పెట్టేసి ఒక 4-5 days ఇట్లా పక్కకు ఉంచేసి తర్వాత అయితే ఇంకా టబ్లలోకి ఎత్తుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అంతా క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో. చాలామంది నాకు తెలిసిన వాళ్ళది ఒకటి, మా వాళ్ళది కూడా చూడండి, ఇక్కడ వర్షానికి మొక్కలన్నీ ఇరిగిపోయి మేడపైన ఉన్నవన్నీ వాటికి మనము సపోర్ట్గా పెట్టుకుంటాం కదా, వర్షాలకు అన్నీ ఇరిగిపోయి పడిపోయి ఉన్నాయి. అసలు ఈ ఎండాకాలంలో వచ్చే గాలి దుమ్ములు కొంచెం బీభత్సాన్ని సృష్టిస్తాయి అనుకోండి. కొన్ని సైడ్లను అయితే బాగా ఇదైపోయినాయి వర్షాలకు గాలికి. ఇంకా మన గార్డెన్లో అయితే కొంచెం తక్కువే అని చెప్పాలి. ఆ తర్వాత చేసి అంతా సెట్ చేసినాక చూడండి, పొద్దున్న మళ్ళీ గార్డెన్కి వెళ్ళాను. నిన్న ఈ పనులన్నీ చేశాను. ఇంకా గులాబీ మొగ్గలు ఇవన్నీ కూడా చాలా చక్కగా బ్లూమ్ అవుతున్నాయి. అన్నిట్లోనూ తోటకూర సీడ్స్ పడి, అలాగే చిక్కుడు సీడ్స్ పడి అన్ని తీగలు బాకినాయి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా అవన్నీ తీసేసాను. కొన్ని స్టెప్ ప్రతి ఒక్క మొక్క కూడా మంచిగా సెట్ చేసి పెట్టుకున్నాను ఒక సైడ్ అనేది. ఇలా స్టాండ్స్ పైన పెట్టుకుంటే మనకు ఈజీగా ఊడ్చుకోవడానికి ఉంటుంది. ఇలా చూడండి, గులాబీలు అన్నీ పూసి ఉంటే ఇంకా అన్నీ హార్వెస్ట్ చేశాను కదా, మన లాస్ట్ వీడియోలో చూపించాను కదా. మళ్ళీ తర్వాత కొమ్మలు అనేది, చిగురు అనేది వస్తున్నాయి పోషకాలు ఇస్తున్నప్పుడు. ఇంకా కరివేపాకు, దోస మొక్కలు కూడా దోసకాయలన్నీ హార్వెస్ట్ చేసుకుని కొన్ని తీసేసాను. అది ఏంటంటే మొత్తం గార్డెన్ అంతా దోస పాదులే పాకిపోతున్నాయి. అసలు ఇది చూడండి, ఎక్కడ చూడ అవే మొలకెత్తుతున్నాయి. ఇగో ఇందులో కూడా ఆల్రెడీ మొలకెత్తింది. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఒక 10 దోస మొక్కలు అయితే ఉంటే కొన్ని అయితే తీసేసాను. అన్నీ మరీ విపరీతంగా ఎక్కువైపోయినాయి. ఇవన్నీ కూడా ర్యాండమ్గా వచ్చినాయి. ఒక kg వరకు అయితే దోసకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నానులేండి. కొన్ని అయితే బాగానే యూజ్ అయినాయి. మరీ ఇంకా అతిగా ఉంటే ఏం చేసుకుంటామని కొన్ని తీసేసాను. ఇంకా వంకాయ మొక్కలు ఇవన్నీ చూడండి, మొన్న ఇక్కడ వంకాయ మొక్క కొంచెం ఇది అంతా మిల్లీ బగ్స్ అయితే బాగా పట్టేసింది. దీనికి కూడా పరిష్కారం చేయాలి. ఇంకా ఊరు వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, ఈ లెమన్ గ్రాస్కి వాటర్ అందాక ఈ లెమన్ గ్రాస్ అయితే చనిపోయింది. ఇక్కడ దీని కింద కూడా మొత్తం ఊడ్చేసాను, ఆకంతా కూడా వాటి కింద పెట్టేశాను. కొంచెం మెత్తబడితే ఇంకా టబ్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వామాకు చూడండి, ఇక్కడ వచ్చేసి నేరేడు చెట్టు, ఇది కూడా ర్యాండమ్గానే పెరిగింది. నేరేడు పళ్ళు తిన్నప్పుడు సీడ్స్ వేసినప్పుడు అయితే ఇందులో మొలకెత్తింది. ఇంకా ఇవన్నీ కూడా వీటి కింద మొత్తం నేను ఆకులు, అంటే గార్డెన్ ఊడ్చిన ఆకులు, కిచెన్ వేస్ట్, ఇక్కడ చూడండి కొమ్మలు, ఎండిపోయిన మొక్కలన్నీ తీసేసి ఈ టబ్లో వేసేసి పైనుంచి మట్టి అయితే వేశాను.
నేను కొన్ని డ్రమ్స్ కొనాలనుకుంటున్నాను. అప్పుడు ఇది తీసుకెళ్ళి ఇంకా డ్రమ్ములో వేసి ఇంకా పైనుంచి మట్టేసి మొక్కలు పెట్టుకోవచ్చు. అందాక ఇది మొత్తం అంతా అణిగిపోవడానికి అలా దానిపైన మట్టి వేసి ఉంచాను. ఇవన్నీ కూడా కంపోస్ట్ చేసుకుంటున్నాను. వీటి అడుగు భాగంలో ఆకులు, చెత్త, మన కిచెన్ వేస్ట్ అన్నీ వేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ కూడా ఇందాక ఊడ్చిపెట్టాను కదా, ఇది 2 రోజులు పక్కకున్న తర్వాత దీన్ని కూడా ఒక టబ్లోకి ఎత్తేసి దానిపైన వాటర్ చల్లుతూ రోజు త్వరగా కాంపోస్ట్ అనేది అయిపోతుంది. ఇందులోనే కిచెన్ వేస్ట్ అవన్నీ కూడా వేస్తూ చేస్తాను. ఇప్పుడైతే నేను ఒక 10 టబ్ల వరకు అయితే ఇక్కడున్న అన్ని టబ్ల కింద రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా వర్షాలు పడగానే జూన్లోనే సీడ్స్ నాటుకోవడానికి. తప్పకుండా మీ మొక్కలకి ఇలా మీరు కూడా ట్రై చేయండి. చేశారంటే ఇంకా వర్షాలు పడిన వెంటనే మనం సీడ్స్ అనేది నాటుకోవచ్చు. ఇంక ఇప్పుడు సీడ్స్ పెట్టిన ఈ అగడికి వేడికి అందులోనే మాడిపోతూ ఉంటాయి కాబట్టి ఇలా అయిపోయినాయి అన్ని మట్టి అంతా ఇలా ఎండలో ఎండబెట్టేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, అన్నీ ఎండలో ఎండబెట్టేసి తర్వాత ఆకులు, చెత్త అదంతా వేసేసుకుంటూ మట్టి లేయర్గా వేసుకుంటూ కంపోస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. అన్నీ కూడా కంపోస్ట్ బిన్లో రెడీ చేసుకుని పెట్టేస్తున్నాను. చూసారు కదా, అంత గాలి వానకి ఎక్కడక్కడ పడిన తర్వాత నీట్గా ఊడ్చుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. గార్డెన్ అయితే ఎప్పుడు ఊడవాలనేది ఒక్కసారి నేను అనుకున్నాను అంటే అది ఊడ్చేదాకా నాకు నిద్ర పట్టదు అసలు. గార్డెన్ క్లీనింగ్ అయిపోతే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ అన్నీ కూడా మళ్ళీ ఇవన్నీ కూడా ఒకటి అంటే ఒక క్యూ పద్ధతిలో అన్నీ పెట్టుకోవాలనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఎండాకాలం మీ గార్డెన్లో ఇలాంటి వర్క్లన్నీ చేసేసుకొని ఎండాకులతో ఇలా కంపోస్ట్ బిన్ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. గార్డెనింగ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు, గార్డెన్లో ఇలా గార్డెన్ ఉన్నవాళ్ళు ఇలా తప్పనిసరిగా చేసుకోవాల్సిన పనులు ఎండాకాలంలో. ఇది కనీసం 20 డేస్కి ఒక్కసారైనా గార్డెన్ మొత్తం నీట్గా ఊడ్చుకోవాలి. అప్పుడే మన గార్డెన్ అనేది నీట్గా ఎటువంటి చెత్త చెదారం లేకుండా వాటర్ స్టోర్ కాకుండా ఉంటాయి. తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.